అందరికీ నమస్కారం. నేను ఈరోజు తెల్లవారుజామున బయలుదేరి పెనుగొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను. ఇప్పుడే కారులో ఉండగా వాట్సాప్ చూస్తుంటే ఎస్వికేపీ కాలేజీకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో మిత్రుడు వేండ్ర రవి, ప్రముఖ న్యాయవాది గారు, ఏదో ఆయన అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తూ 2 పోస్టులు పెట్టాడు. ఆయన ఒకటి ఏంటంటే, కాలేజీలో కుర్చీలు బద్దలు కొట్టారు 40 అని నేను చెప్పిన దానికి కౌంటర్గా నా హయాంలో కూడా కుర్చీలు బద్దలు కొట్టారని చెప్పి చెప్తున్నాడు ఆయన రవి. నా టైంలో ఒక కుర్చీ కాదు కదా, ఒక పేపర్ ముక్క కూడా గ్రౌండ్లో లేదు. కావాలంటే నువ్వు ఎవరన్నా సీనియర్ని అడుగు. నువ్వు ఎందుకంటే నేను యూనియన్ ప్రెసిడెంట్ చేసిన టైంకి కొంచెం ఇంచుమించుల్లో నువ్వు పుట్టుంటావు. నువ్వు అప్పటికి కాలేజీలో నా సహచరుడు కింద, లేకపోతే నా క్లాస్మేట్ కింద, లేకపోతే నాకంటే జూనియర్ కింద నువ్వు చెప్తున్నావు. కాదు, అది కరెక్ట్ కాదు. పోన్లే, బద్దలు కొట్టారనుకో, మాకు మాత్రం స్వేచ్ఛ లేదా ఏంటి. కానీ ఇంకోటి ఏంటంటే, డిగ్రీలో కానీ, ఇంటర్లో కానీ, డిగ్రీలో కానీ, పీజీలో కానీ కొత్త కోర్సులు పెడుతున్నామని చెప్పి ఏమి వీటిని చెప్పలేదు. కాలేజ్ డెవలప్మెంట్ గురించి ఏమీ చర్చ జరగలేదు అని చెప్పి నువ్వు చెప్పావు. ఈ పడి పాటలు, ఈ ఏడుపు, ఈ డబ్బులు కలెక్ట్ చేస్తాం కానీ, ఎవరైనా డొనేషన్ ఇస్తాం కానీ, కాలేజీ డెవలప్మెంట్కే, మన సమోసాలు తినడానికి, టీలకు తాగుతానికి కానీ లక్షలు అవసరం లేదు. లక్షల రూపాయలు ప్రతి ఓడు డొనేట్ చేస్తారంటే అదంతా కారణం ఏంటి? ఇది కాలేజీ డెవలప్మెంట్ కోసం కోరుకునే వాళ్ళ కంప్యూటర్లు ఇచ్చినా, లేకపోతే పెద్ద స్క్రీన్ ఉన్న టీవీలు ఇచ్చినా, లేకపోతే మేము ఇంతమందిని చదివిస్తామని చెప్పి జడ్జి గారు వచ్చాడు. ఒక 5 మంది ఇది డిగ్రీలోనూ, 5 మంది ఇంటర్లోనూ ఆయన చదివిస్తా అన్నాడు. ఎవరికి తోచిందో వాళ్ళు చేశారు కదా. కాకపోతే నువ్వు కొంచెం చేయవలసింది, నీకు అత్యంత ఆప్తులైన మన స్థానిక శాసనసభ్యులు గారు 3 మీటింగుల్లో ఎంత టైం ఉన్నాడు ఆయన. ఆ మీటింగులు, ఆ కాలేజీ ఎవరిదే? వాళ్ళ తండ్రి గారు ఆ రోజుల్లో 50 సంవత్సరాల పూర్వం అంత పెద్ద మొత్తం డొనేట్ చేసి పాతిన ఒక చిన్న మొక్క, చిన్న విత్తనం, అది ఇంత అయినప్పుడు ఆ మాట్లాడుతున్న వ్యక్తులు, వాళ్ళ తండ్రి గారిని స్మరిస్తూ ఆయన గొప్పతనాన్ని చెప్తున్న వ్యక్తుల యొక్క ఉపన్యాసాలు అవి ఇన్ని ఆయన ఎంతో ఆనందపడవలసిన వ్యక్తి. బడ్జెట్ సెషన్స్ తప్ప ఏ సెషన్ ఉన్నా ఎగ్గొడితే ఏమి అవ్వదు. ఆయన ఏమి ఇప్పుడు మంత్రి కాదు, మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు. చాలామంది అసెంబ్లీకి వెళ్ళరు. ఎంత ఇండివిజువల్ కార్యక్రమం ఉన్నా సరే ఈ 3 రోజులు ఈ కార్యక్రమం ఉంది కాబట్టి ఆ కార్యక్రమాలు పోస్ట్పోన్ చేసుకోవచ్చు, లేకపోతే ఎగ్గొట్టవచ్చు. అంతగా అది బాగా ఇంపార్టెంట్, లేకపోతే ఫారెన్ టూరు, లేకపోతే పిల్లల దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ముందే కాలేజీ వాళ్ళు డేట్లు ఫిక్స్ చేస్తున్నప్పుడు చెప్పుండొచ్చు, ఆ డేట్లో నాకు వీలు పడదని చెప్పి. ఎందుకంటే కాలేజీ వ్యవస్థాపకుల్లో ఇద్దరు ప్రముఖంగా ఈరోజు ఉన్న వ్యక్తులు ఇద్దరు. ఎవరు? ఒకటి పితాని సత్యనారాయణ గారు, ఇంకోటి ఎండి గారు డాక్టర్ రామచంద్రరాజు గారు. వీళ్ళిద్దరూ, రామచంద్రరాజు గారు చిన్న కుర్రోళ్ళగా 75 సంవత్సరాల వయసులో ఆయన చాలా టైం స్పెండ్ చేశాడు. 3 రోజులు కూడా మీటింగ్ అయిపోయేదాకా కూడా బాధ్యత వహించిన వ్యక్తి ఆయన. అదేవిధంగా ఈయన బాధ్యత వహించాలి. కానీ స్టేజ్ ఎక్కి సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా స్టేజ్ మీద కొంతమంది పేర్లు చెప్పి, కొంతమంది పేర్లు చెప్తానికి ఇష్టపడకపోతాం, అటువంటివన్నీ ఏంటంటే మనం అక్కడ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. మనం లోకం అవుతాం తప్ప వేరేవాడు ఎవడో లోకం అవ్వడం. కాబట్టి నువ్వు ఫస్ట్ అటువంటి కొంచెం చేరవి. తర్వాత కాలేజీ కోర్సుల గురించి కానీ, ఆ క్వాంటమ్ది ఏమొచ్చింది అనేది కానీ పితా సత్యనారాయణ గారే చెప్పాడు. నువ్వు సరిగ్గా వినలేదు. నేను నిన్న నీ ఇంటికి వచ్చాను, నీ ఇంటికన్నది అరుగు మీద కూర్చున్నావు, నువ్వు అప్పుడు ఏం చేస్తున్నావు? గాలిపటాలు కడుతున్నావు మీ పిల్లలకి. నువ్వు కాలేజీకి వచ్చావా? 3 రోజులు నువ్వు స్పీచ్ అయినావా? నువ్వు బాగా ఖాళీగా ఉంటే వస్తావు తప్ప నీకు 5 రూపాయలు వచ్చి కేసు ఉన్నదంటే నువ్వు మొత్తం ఏ పనైనా వదిలేసి ఆ కేసుకి వెళ్ళిపోతావు. నువ్వు నీ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి చెప్తున్నాను, ఇటువంటి పోస్టులకు ఎప్పుడు పెట్టకో, అర్థమైతే? ఎందుకంటే నీ గురించి తెలిసిన వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఉంటారు అవి. బాయ్.